కన్యకా పరమేశ్వరి పురాణం అధ్యాయం 43. వైశాంగవేలు సర్వాభరణ భూషితులవుతారు. అగ్ని ప్రవేశం, అగ్ని శాంతించడం, వాసవి ప్రార్థన, అమ్మతో అగ్నిహోత్ర సంభాషణ, అగ్ని ప్రకాశించడం, అమ్మవారి ఉపదేశం, వైశ్ర స్త్రీలకు శాపం, శివ సాక్షాత్కారం, వాసవి ప్రార్థన, వరాలను కోరడం, పరశివుని ఒడిలో కూర్చోవడం, అర్ధశరీర ప్రవేశం, అగ్ని ప్రవేశం, కైలాస గమనం. అనంతరం యవనవతి అయిన ఒక వైశ్యకన్య ముత్యాలహారాలు ధరించి, రత్నఖచితమైన కాలపట్టీలను ధరించి, మనోహరమైన వడ్డానం ధరించి రాజహంసల వలె వస్తున్న ఇతర కన్యలతో మనోహరంగా ఉల్లాసంగా వచ్చింది. ఆ వైశ్య స్త్రీలు మెరుపులా మెరిసిపోతున్నారు. గాలికి ఊగిపోయే తీగలా కనిపించేవారు. చెమట పూసలతో నిండిన నుదుటిపై వంకరలతో అడ్డుపడే జుట్టుతో ఆడుకునేవారు. చీర కొంగును నడుముకు కట్టుకున్నవారైన వైశ్య స్త్రీలు ముత్యాలతో చేసిన చంద్రకాంత మణిమయం, బంగారంలా కనపడే పద్మరాగ మణికాంతి, ప్రకాశవంతంగా ఉన్న కుండలలో నీళ్లను, శ్రీగంధోదకము, కుంకుమ పువ్వు, మకరందాన్ని, కస్తూరి కుంకుమను మరియు పరిమళ ద్రవ్యాలను తీసుకుని స్వేచ్ఛగా ఆడారు. ఒక వైశ్య నారి యొక్క ఆడపడుచు ముఖ కమలానికి పచ్చకర్పూరం పొడిని పూసింది. అప్పుడు ఆమె ముఖం తెల్లటి మేఘంలో చంద్రుడిలా ప్రకాశించింది. మరొకరు ఆమె వదిన ముఖంపై చందనం పూసింది. అప్పుడు ఆమె ముఖం పద్మంలా కనిపించింది. మరొకరి ముఖానికి కస్తూరి పూశారు. అప్పుడు ఆమె ముఖం ముదురు తెర చంద్రుడిలా కనిపించింది. పసుపు కుంకుమను ఒకరికొకరు పూసుకుంటూ ఆ వైశ్య స్త్రీలు సంధ్యా సమయంలో మిక్కిలి ఆనందంతో ఉదయించిన ఎర్రని నక్షత్రాలలా మెరిసిపోయారు. వికసించిన ముత్యాల వృక్షంలా, చిగురించే అశోక లతలా, కాషాయపు పొడులు విరజిమ్ముతూ మన్మథుని ఓడించిన ఏనుగుల్లా విలాసవంతమయ్యారు. స్త్రీలను తీసుకుని వైశ్యులు నగరేశ్వర స్వామివారి బంగారు ద్వారం వద్దకు వచ్చారు. ఇలా ఆ వైశ్యులు వెళుతుండగా వన్ని మాగధలు, వైతాళికుల పెద్ద శబ్దాలతో భూమి నిండిపోయింది. ప్రణవ, గోముఖ, శంఖ, మురజావళి, దుందుభి వంటి వాద్యాలతో స్తోత్రాలు ఆలపించాయి. ఇది సముద్ర ధ్వనులను మరిపించాయి. పెనుగొండలో వైశ్యులను రక్షించడానికి రాజమంత్రులచే నియమించిన రాజభటులు వ్యభిచార గృహాలలో ఆనందిస్తూ, వారస్త్రీలతో క్రీడా విలాసాలతో ఒకరిపై ఒకరు చిందులు వేస్తూ, కుసుంబ పొడి నీళ్లతో, కుంకుమ పుష్పంతో దేహాలను పోసుకొని ఆ శబ్దాలను విని ఆనందించారు. ధనాపేక్షయున్న వారాంగనేయులతో వంచితులైన ఉన్మత్తులైన ఆ వెర్రి భటులు నిద్రపోతుండగా ఆ శబ్దాన్ని విని తమ బట్టలు వికారమైన తలలను లెక్క చేయకుండా ప్రళయకాలం ధ్వని లాంటి ఆ పుణ్యస్త్రీలు వైశ్యులు విష్ణువర్ధన కళ్యాణోత్సవం కోసం రాజవీధుల్లో స్త్రీలతో అంగరంగ వైభవంగా తిరుగుతున్నారు. ఈ స్వరం ఆశ్చర్యం కాదు అని వారిని మాట్లాడకుండా ఆపి వారి కోమలమైన చేతులతో గాఢమైన కౌగిలిలో లాక్కెళ్ళి మత్తులో దింపేసి బయటకు రాకుండా చేశారు. వాసవి మాయాజాలంతో భటులు గాఢ నిద్రలోకి జారుకున్నారు. అనంతరం వైశ్యులు త్వరగా పట్టణాన్ని విడిచిపెట్టి అడవిలో 2 యోజనాల దూరంలో ఉన్న బ్రహ్మకుండ కోసం ఉత్తరం వైపు ప్రయాణించారు. అగ్ని జ్వాలాల సమూహంతో ఆకాశాన్ని తాకుతున్నటువంటి సకల ప్రాణికోటికి భయంకరమైన అగ్నిహోత్రుడిని చూసి వైశ్యులు నిశ్చలమైన మనస్సుతో ఆచమనం చేసి పురాణ పురుషుడు, అంబాసహితుడు, పరమాత్ముడు అయిన శివుని ధ్యానిస్తూ భాస్కరాచార్యులు చెప్పినట్లు తమ తమ కుండల్లోకి దిగారు. అప్పుడు భగవంతుడైన అగ్నిహోత్రుడు అందరికీ ప్రాణాంతకమైన తన దహన శక్తిని ఉపసంహరించుకుని ఒక క్షణం చల్లబడ్డాడు. అగ్నిలో దూకిన ఆ వైశ్యుల తలపై ధరించిన పూలు వాడలేదు, చెవిపోవులు భిన్నం కాలేదు, ముఖంలోని తేజస్సు మసకబారలేదు, వారికి అగ్ని వేడి తెలియలేదు. తామర చెరువులోని రాజహంసంలాగా, మామిడి చెట్టు చిగురించిన మామిడి చెట్టులోని చిలుకల్లాగా మెరిసిపోయారు. అనంతర పుణ్యజన సమూహం కొత్తగా పుట్టిన ఆశ్చర్యంతో ఇది అద్భుతం, ఇది అద్భుతం అనుకొని దుఃఖితులైనారు. అప్పుడు వాళ్ళందరూ స్త్రీలతో కలిసి అగ్నిగుండం మధ్యలో కదలకుండా ఉన్న వాసవి వైపు చూశారు. వాసవి ఒక క్షణం ధ్యానం చేసి
కళ్ళు తెరచి ఆరిపోయిన కుండలను చూసింది. అప్పుడు అమ్మవారు అగ్నిహోత్రం గురించి భక్తితో ఇలా అన్నారు: దేవదేవ, నాకు పరమేశ్వరునిపై అసమానమైన భక్తి ఉన్న పక్షంలో అగ్నిదేవుడు వెంటనే ప్రత్యక్షం అవ్వాలి. త్రిపుర సంహారి, త్రిశూలపాణి శివుణ్ణి నేను వదలకుండా పూజించి ఉంటే వెంటనే అగ్ని ప్రజ్వరిల్లాలి. ఆమె ప్రార్థించింది. అప్పుడు అగ్నిహోత్రుడు ఆ దేవతకి వెంటనే ప్రత్యక్షమయ్యాడు. అమ్మా విశాలాక్షి అయిన నిన్ను, ధర్మ పరిరక్షకులైన వైశ్యులను నేను భస్మము చేయలేను. కారణం లేకుండా పుణ్యాత్ములను కాల్చివేస్తే దోషి అవుతాను. గురిని సేవాసక్తులు పట్ల ఆసక్తి, తల్లిదండ్రులకు సేవ చేసేవారు, సత్యవ్రతలు, ధర్మంలో ఆసక్తి ఉన్నవారిని హాని చేయలేకపోతున్నాను. పూర్వంలో గర్భవతి మరియు మంగళవతి అయిన భృగు మహర్షి పత్ని విషయాన్ని ఒక రాక్షసుడికి తెలిపినందుకు భృగు మహర్షి నుండి దారుణమైన సర్వభక్ష కర్తృత్వాన్ని శాపంగా పొందడానికి కారణమైంది. అందువలన మహాత్మాలంటే నాకు భయం. మహాత్ములైన మిమ్మల్ని నేను దహించలేను అని చెప్పగానే ఆ వైశ్యులు పరమాశ్చర్యం చెందారు. అప్పుడు వాసవి, అగ్ని ప్రభు, సకల లోక వ్యాపకుడు, సర్వజ్ఞుడు, భూత భవిష్యత్ వర్తమానాలకు నాయకుడు, మీరు నా వెంట వినండి. పూర్వజన్మలలో 101 వంశాలతో పాటు కుసుమశ్రేష్ఠి నా నుండి మోక్షాన్ని వరముగా పొందారు. ఓ దేవేశ, నీకు తెలియనిది ఏదీ లేదు. దేవతలచే స్తుతించబడిన ఓ అగ్ని, మేము ఈ లోకాన్ని విడిచిపెట్టి మరో జన్మ లేని ఆ స్థానాన్ని ఈ వైశ్యులు పొందాలి. శీఘ్రముగా కృప ఉంచు. కైలాసాన్ని విడిచిపెట్టి ఇక్కడ నివాసం నేను ఇష్టపడను. పాపాత్ముడైన విష్ణువర్ధనుడు ఇక్కడికి వచ్చే వరకు మమ్మల్ని ఆపకు అనెను. శాపం కారణంగా ధర్మాన్ని త్యజించిన విష్ణువర్ధనుడు నన్ను వివాహం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అప్పుడు వాసవాంబే విన్నపం విన్నాయో అగ్నిహోత్రుడు భయంకరమైన జ్వాలలతో విజృంభించాడు. వైశ్యులు సంతోషంగా మళ్ళీ స్నానాలు చేసి గంధమాలలతో అలంకరించుకుని తమ తమ అగ్నిగుండాల దగ్గర గుమిగూడారు. అప్పుడు వాసవి, విరూపాక్షుడు మొదలైన సహోదర బాలురను చూసి, వైశ్య యువకులారా, నన్ను స్మరించి మీరు ఏది ఇవ్వాలనుకున్నా ఆచార్యుల ద్వారా ఇవ్వండి. మీరు సేవ, అర్చన మొదలైనవన్నీ నన్ను ధ్యానించి చేయవలెను. ప్రతి సంవత్సరం నన్ను ఆరాధించి సంతోషపెట్టాలి. ఆయా తయామ శాఖ వారు చెప్పినట్లుగా నన్ను పూజించండి. ఐశ్వర్యాన్ని కోరుకునే వైశ్యులు నన్ను రోజూ జపించండి. భాస్కరాచార్యుల వంశంలో సాలంకాయనలు జన్మించి మీకు నా మంత్రాన్ని అంగసహిత కవచ సహిత ఉపదేశిస్తారు. ఆలయంలో కుబేరుడు ప్రతిష్ఠించిన లింగం ముందు, సూర్యచక్రం ముందు దయామయుడైన జనార్దన స్వామి సన్నిధిలో ఎల్లప్పుడూ శ్రీచక్రం దగ్గర నన్ను పూజించండి. ఈ క్రింద చెప్పబడిన విగ్రహాల సన్నిధిలో నన్ను భక్తి శ్రద్ధలతో పూజించే వైశ్యులను నేను ఎప్పుడూ అనుగ్రహిస్తాను. వివాహంలో వన ప్రదేశంలో నా కలశవాహనాన్ని, నా ప్రతిమను అన్ని దేవాలయాలను పూజించండి. ఈ విధంగా నన్ను పూజించని వారు నశిస్తారు. కులదేవత అయిన నన్ను ఎవరు ద్వేషిస్తారో వారికి శాశ్వతమైన నష్టం లభిస్తుంది. దేవతలందరికీ కంటే ముందు నన్ను ఆరాధిస్తే సుఖము లభించును. ఇది సత్యమైన ప్రతిజ్ఞ. ఇలా చెప్పి అప్పుడే కోపోద్రిక్తురాలైన వాసవి విష్ణువర్ధనరాజు వైశ్య సంఘాన్ని నాశనం చేసిన మహాపాపం నుండి అగ్నిప్రవేశం వార్త వినగానే అతని తల 1000 ముక్కలై మరణించి భూమిపై పడని అని శపించింది. అప్పుడు వాసవి, నేను రూపవతిని కాబట్టి ఇంత వినాశం జరిగింది. కాబట్టి సృష్టికర్త అయిన పద్మనాభ, మా వంశంలో రూపశిలైన స్త్రీలను సృష్టించవద్దు. గుణవతి, పతివ్రత, సత్సంతాన్ని, సాముద్రిక, శుభలక్షణవతి, సౌభాగ్యవంతులైన స్త్రీలను సృష్టించు అని ధ్యానించి అగ్నిప్రవేశానికి సిద్ధమైంది. అలా కాసేపు ధ్యానం చేస్తూ వాసవి తన ప్రాచీన రూపాన్ని స్మరించుకుంది. పరాశక్తి, చతుర్భుజం, బాలచంద్ర, శిరోభితం స్వరూపిణి, కమలం వలె శుభ్రమైన హస్తంలో కలశ, అమృత కలశ,
చిలుక మరియు అభయ ముద్రలను ధరించి వర్ణదేహకాంతి సంపన్నలైన పరాశక్తి స్వరూపిణి దేవిని గురుభాస్కరాచార్యుల సన్నిధిలో వైశ్యులందరూ చూశారు. అప్పుడు చంద్రశేఖరుడు, సర్పభూషణుడు, సర్వకార్యాలకు కారణమైన మహేశ్వరుడు ఎడమవైపున గౌరీ సహితంగా సిద్ధ గంధర్వ రాక్షస బ్రహ్మాది దేవతలు స్తుతిస్తూ వెంబడిస్తూ కరుణా సముద్రంలా కైలాస శిఖరంలా తెల్లగా ఉన్న వృషభను అధిరోహించి వారందరినీ సాక్షాత్కరించాడు. అప్పుడు వైశ్యులు ఆశ్చర్యానికి లోనయ్యారు. అప్పుడు కోటి సూర్య దివ్యకాంతి ప్రకాశిత పార్వతీ వల్లభుడని చూసి భక్తితో పులకించి సాష్టాంగ నమస్కారం చేసి అనేక విధాల స్తుతించారు. అప్పుడు వాసవి భక్తితో తను అర్పించుకుంది. భగవంతునికి పదే పదే నమస్కరిస్తూ ఆనందంతో ఇలా స్తుతించింది. సర్వలోకాలను సృష్టించేవాడు, పోషించేవాడు, నాశనం చేసేవాడు అయిన మహాదేవుడికి నమస్కారం. సర్వవ్యాపకుడు, త్రిపురాసుర సంహారకుడు, జంగమ స్వరూపుడు భగవంతుడికి నమస్కారం. సృష్టించిన సృష్టిలన్నీ నీకోసమే పుట్టి పెరుగుతాయి, చనిపోతాయి. కళ్యాణగిరి కోదండుడు, పరబ్రహ్మ స్వరూపుడు, జగత్తుకి ఆచార్యుడైన నీకు నమస్కారం. అప్పుడు మహాదేవుడు చిరునవ్వు నవ్వి, ఓ మంగళవతి, నీ స్తోత్రానికి నేను ముగ్ధుడయ్యాను. ఒక మంచి వరం కోరుకో అనగా వాసవి, దేవా, నీ పాదకమలం పొందే భాగ్యం నాకు కలగాలి, ఆ ఒక్క వరం ఇవ్వు అన్నది. అప్పుడు ఈశ్వరుడు, ఓ మంగళవతి, అలానే ఉండు, నీకు నాపై అచంచలమైన భక్తి ఉంటుంది. మహాప్రజ్ఞగల దేవత వాసవి, ఇంకొక వరమును అడుగు అన్నాడు. అప్పుడు వాసవి, దేవా, పూర్వమున ఈ కుసుమశ్రేష్ఠి తన 101 వంశాలతో మోక్షాన్ని నా నుంచి వరంగా పొందాడు, ప్రసాదించు. అందుకే ఈ 102 గోత్రాల వారికి నిత్యము యోగీశ్వరుల చేత సాధించలేని నీ ఆస్థానమైన కైలాసంలో బ్రహ్మకల్పం వరకు ఆశ్రయం ఇవ్వండి. ఓ ఋషభధ్వజ, ఇంతకు మించి నాకు ఇంకేమీ వద్దు అని ప్రార్థించింది. అప్పుడు పరమేశ్వరుడు తథాస్తు అంటూ వాసవి చేతిని తన చేత్తో పట్టుకున్నాడు. విరాట్ పురుషుడైన ఈశ్వరుడు వెంటనే ఆమెను మంటల నుండి లేపి తన పీఠంపై ఉంచి అంతరిక్షంలోని దశదిశాలను కాంతితో ప్రకాశింపజేశాడు. అప్పుడు వైశ్యులందరూ శంకరుని దేహంలో సగభాగంలోకి ప్రవేశించి మిక్కిలి ఆనందంతో ప్రకాశిస్తున్న సంపదల దేవత అయిన వాసవి వైపు చూశారు. ఓ దేవా, మీకు నమస్కారం. అనురాగంతో మంచి స్థానాన్ని కోరుకునే భక్తులైన మమ్మల్ని రక్షించండి అని వేడుకున్నారు. ఈశ్వరుడు తథాస్తు అని అదృశ్యమయ్యను. అప్పుడు వైశ్యులు భాస్కరాచార్యుడికి ప్రదక్షిణలు చేసి ప్రేమతో ఆశ్చర్యం భక్తితో నమస్కరించి త్రిశూలాలను ధరించి ఉన్న నగరేశ్వర రుద్రుడికి నమస్కరించి ఆయనను తలుచుకొని అగ్నిలో ప్రవేశించారు. అప్పుడు శివభటుడు వచ్చి సూర్యునిలా ప్రకాశవంతంగా ఉన్న విమానంలో కైలాసానికి తీసుకెళ్లారు. ఆ వైశ్యులు కైలాసంలో పూర్వంలాగే భక్తితో శివపూజలు చేస్తూ సంతోషంగా ఉన్నారు. జై వాసవి, జై జై వాసవి. శ్రీ వాసవి కనికా పరమేశ్వరి పురాణం 43వ అధ్యాయం సమాప్తం. మరలా 44వ అధ్యాయంలో కలుద్దాం.